హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు మా వ్లాగ్ వచ్చేసి కేమ్డెన్ మార్కెట్ అనమాట. లండన్లో కేమ్డెన్ మార్కెట్ అనేది ఎట్లా ఉంటుందో మీకైతే చూపిస్తా చూడండి. ఈ వీడియోని చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి, సో దట్ నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మార్కెట్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. మనం స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ తాతయ్య గారు మనకి వెల్కమ్ చెప్తారు. అలాగే ఈ మార్కెట్లో నేను ఎక్కువగా నోటీస్ చేసింది ఏంటంటే బాగా లండన్ రిలేటెడ్ స్టఫ్ ఎక్కువ ఉందన్నమాట. కొన్ని ప్లేసెస్లో ఐటమ్స్ అయితే చీప్గా ఉన్నాయి, కొన్ని ప్లేసెస్లో అయితే కొంచెం కాస్ట్ ఎక్కువనే ఉన్నాయన్నమాట. ఇందులో మెయిన్గా కీ చైన్స్, మ్యాగ్నెట్స్, ఇంకా బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి. వీటితో పాటు ఫుడ్ అయితే అమేజింగ్, చాలా కలెక్షన్, అంటే లైక్ చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి. అండ్ ఇవి వెరైటీస్ ఆఫ్ సాసెస్ అండ్ ఆయిల్స్ అన్నమాట. ఇవన్నీ ఎథ్నిక్ వేర్, ఇవి కూడా ఉన్నాయి. ఎథ్నిక్ వేర్లో కూడా కలెక్షన్ చాలా బాగుంది, బట్ ప్రైస్ అయితే కొంచెం ఎక్కువనే ఉంది. ఇవన్నీ వింటేజ్ జ్యువెలరీస్ అన్నమాట. ఇవి బాగా ఓల్డ్ కాలంలో ఉంటాయి కదా ఆ జ్యువెలరీ. ఫుడ్ చూసారా, చక్కగా ఇట్లాగా డిస్ప్లేలో పెట్టారు, సో దట్ మనకి ఏది కావాలంటే అది ఈజీగా పిక్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఇందులో నేను లండన్ మొత్తంలో చూశాను, కానీ ఎక్కడ ఫుడ్ అయితే టేస్ట్ చేసి మీరు తినండి అని చెప్పి ఎక్కడ టేస్టింగ్కి ఇవ్వరు. బట్ ఇక్కడ వీళ్ళైతే ఫస్ట్ టేస్టింగ్కి ఇచ్చి తర్వాతనే మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి అని చెప్తున్నారు. అలానే గేమ్స్ జోన్ కూడా ఉంది, 2 floors ఉంది గేమ్ జోన్ కూడా, చాలా పెద్దగానే ఉంది. అండ్ ఇవన్నీ స్ట్రీట్స్ అనమాట. ఇలా మల్టిపుల్ స్ట్రీట్స్ ఉన్నాయి మార్కెట్ మొత్తము, సో దట్ మనం ప్రతి ఒక్క స్ట్రీట్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మ్యాక్సిమం నాకు ఈ మార్కెట్ మొత్తంలో బాగా ఫుడ్ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి. డోనట్స్ ఏంటి, శాండ్విచెస్ ఏంటి, అండ్ వేఫల్స్, ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఇందులో. అండ్ ఈ స్ట్రీట్స్లో నడుస్తుంటే కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఇవన్నీ జ్యువెలరీ, అంటే లైక్ రియల్ జ్యువెలరీ కాదు, బట్ ఆర్టిఫిషియల్. వీళ్ళు ఏంటంటే ఇక్కడ 18 క్యారెట్స్ గోల్డే ఉంటుంది అనమాట. బట్ స్టిల్ ఇక్కడైతే జ్యువెలరీ షాప్స్ ఏం లేవు, అవన్నీ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అనమాట. అండ్ ఇవి వచ్చేసి టాయ్స్, మన టాకింగ్ క్యాట్స్, ఇంకా చిన్న చిన్న టాయ్స్ అనమాట. ఈ టాయ్స్ అవి కూడా కొంచెం కాస్ట్ ఎక్కువే ఉన్నాయి. అండ్ దెన్ కమింగ్ టు ఈ జ్యువెలరీ, అంటే లైక్ మనకి నార్మల్గా కోటీలో అట్లా షాప్స్ ఉంటాయి కదా, సో అట్లా అనిపించింది అనమాట. ఇట్లా స్కార్ఫ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇవన్నీ ఏంటంటే అంత బ్రాండెడ్ ఏం కాదు, కాకపోతే ఓకే, అంటే లైక్ ఇష్టం, అంటే లైక్ కొంచెం కలెక్షన్ ఎక్కువ కలెక్ట్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇవన్నీ ఊల్తో చేసిన టాయ్స్, ఇవైతే చాలా బాగున్నాయి, ఆ చిన్న చిన్న టాయ్స్. ఇవన్నీ ఇక టైప్స్ ఆఫ్ సాసెస్ అవన్నీ ఉంటాయి కదా అవి. చూసారా, సాక్స్లు కూడా లండన్ సింబల్తో, లండన్ బస్తో అట్లా ప్రతి ఒక్కటి. ఈవెన్ టీషర్ట్స్ కూడా అట్లా లండన్ అని రాసి ప్రింటెడ్ టీషర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. మేము వీకెండ్ రోజు వెళ్ళాం కదా, చాలా రష్ అయితే ఉందన్నమాట. అంటే లైక్ చాలా ఎక్కువ పబ్లిక్ ఉన్నారు, మీరు చూస్తున్నారు కదా, అసలు నడవడానికి కూడా గ్యాప్ లేకుండా చాలా రష్ అయితే ఉంది. ఇవన్నీ మ్యాగ్నెట్స్, హ్యాట్స్, ఇవి బయట స్టోర్స్ అనమాట. అంటే లైక్ ఆ స్ట్రీట్ మొత్తంలో స్టోర్స్ ఉన్నాయి. ఈ స్టోర్స్లో కొంచెం చీప్ ఉన్నాయి వెన్ కంపేర్ టు ద మార్కెట్ షాప్స్. ఇంకా అలా చూస్తూ వెళ్ళామన్నమాట. అండ్ మధ్యలో నేనైతే స్ట్రాబెరీ పాన్ కేక్ విత్ నటెల్లా తిన్నాను. అండ్ శ్రీధర్ అయితే చికెన్ విత్ చిప్స్ తిన్నాడు. ఫుడ్ అయితే ఓకే, యావరేజ్ ఉంది శ్రీధర్ది, నాదైతే ఓకే ఉంది. ఇది స్ట్రీట్ సైడ్ పిజ్జా, చూసారా ఎంత థిన్గా ఉందో పిజ్జా. అండ్ ఇది లెమనేడ్. మేము ఫుడ్ తీసుకొని చక్కగా ఈ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఈ ఒడ్డు మీద కూర్చొని తిని మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. ఇది ఆర్ట్, మన ఆరెంజ్ మూవీలో చూస్తాం కదా ఆర్ట్, అట్లా వేస్తున్నాడు అతను, చూస్తున్నారు కదా. ఇక్కడ ఎక్కువ ఈ ఫోటో కలెక్షన్స్ అనేది ఇంట్లో బాగా పెట్టుకుంటారు, సో ఇది బాగానే ఉంటుంది. అదంతా యూకే ఫ్లాగ్స్తో ఇది కూడా ఒక స్ట్రీట్ లాగా పెట్టారనమాట. అంటే లైక్
మనకి ఇండియాలో బయట ప్లాట్ఫామ్ మీద పెట్టి అమ్ముతూ ఉంటారు కదా! సో, అట్లాంటి కైండ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అనమాట ఇది. ఆహ్, ఓకే. అది తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఇక్కడ గూడా కొనుక్కుంటారు. కొంచెం చీప్ ఉంటాయన్నమాట అన్నీ. ఇక్కడ చూసారా? అత్తరు, క్యాప్స్, జాకెట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ గూడా. జస్ట్ ఊరికే మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇక్కడ కూడా కొంచెం వీడియో క్యాప్చర్ చేశాను. ఇట్లాంటి ఏరియాలో కూడా కొన్ని కొన్ని ఐటెమ్స్ యూనిక్‌గా కలెక్షన్ అయితే బావుంటాయి. మనం గూడా బాగా పేషెన్స్‌తో సెర్చ్ చేసుకుంటే దొరుకుతాయన్నమాట. మనకేమన్నా నచ్చేలాంటివి చూసుకోవాలి, కాకపోతే బాగా వెతుక్కుంటే ఏమైనా నచ్చితే పిక్ చేసుకోవచ్చు కదా! నేనైతే ఇందులోనే తిన్నా అనమాట. పాన్ కేక్ విత్ నటెల్లా అండ్ స్ట్రాబెర్రీ. ఇది స్టోర్ కూడా చాలా బావుంది. అండ్ ఎక్కువ మంది ఆహ్, అంటే లైక్ క్రౌడ్ కూడా చాలా ఎక్కువుందనమాట ఈ స్టోర్‌లో. నేను కూడా చాక్లెట్ ఫ్యాన్‌ని కాబట్టి సో, ఐ ప్రిఫర్ చాక్లెట్. నా ఆర్డర్ అయితే రెడీ అయిపోయింది. వెళ్ళి పిక్ చేసేసుకుంటున్నా. అంతే. హోప్ యూ లైక్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. Please do keep supporting me and do subscribe to our channel. Thank you.